హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జయ గణేష్ మ్యూజిక్స్. ఈరోజు మనం టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఎలా చేసుకుందామో చూసేద్దామా. ముందుగా 2 కప్స్ రైస్ తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఒక బౌల్లో చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఈ బియ్యం మనం ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు పులిహోర నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పులిహోరని ఇష్టపడతారు. సో ఈ నానబెట్టిన చింతపండు గుజ్జుని బాగా పిసికేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. నీట్గా చింతపండు గుజ్జుని తీసేసేయాలి. సో ఇలా నీట్గా తీసేసాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం పక్కకు తీసి పెట్టుకున్న పులుసును ఈ బౌల్లో వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత అందులో కాస్త పసుపు, నువ్వుల పొడి, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ పులుసుని మనం 5 to 10 minutes వరకు మరగనివ్వాలి. అండ్ దాంట్లో కాస్త బెల్లం కూడా వేసుకోవాలి. సో వేసుకున్నాక ఇలా పులుసు చిక్కబడే వరకు మరగనివ్వాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగనివ్వాలి. సో ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేయాలి. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన పదార్థాలు రెడీ పెట్టుకోవాలి. సో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో మనం ముందుగా తాలింపుకు పెట్టుకున్న ఐటమ్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. సో కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. నేను ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో ఈ చింతపండు పులుసు కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులోనే తాలింపు కూడా వేసుకోవాలి. తాలింపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉడకపెట్టుకున్న రైస్ కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మన టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.